నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పొగాకు రైతుల నిరసన ఉద్రిక్తంగా మారింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు పొగాకు పంటకు క్వింటాల్కు 350 రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. మర్రిపాడు నుంచి దాదాపు 100 ట్రాక్టర్లతో ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించే క్రమంలో పోలీసులు రైతులను అడ్డుకున్నారు. దీంతో రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా అడ్డుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం ఉద్రిక్తత నెలకొంది. అనంతరం సీఐ గంగాధర్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఆయన హామీతో రైతులు శాంతించి ఆర్డీఓకి ఇవ్వాల్సిన వినతి పత్రాన్ని సీఐకి అందజేయడంతో నిరసన ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వాలు వదిలేయడం సిగ్గుచేటు సిగ్గు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలం కేంద్రానికి తీసుకుని వచ్చిన ప్రతి వేళ్లను పొగాకు కొనుగోలు మిత్రులారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మొన్న 2 నెలల క్రిందట వరికి మద్దతు 20,400 రూపాయలు ప్రకటిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకుండా దళారులకి 17,000 రూపాయల లెక్కన అమ్ముకొని 3,500 రూపాయలు నష్టపోయారు ఒక పుట్టికి. దాంట్లో కంటిన్యూగా ఈరోజు పొగాకు కొనుగోలు మన రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానం ఉంది. సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పొగాకు పంట పండిస్తున్నారు. ప్రపంచంలో యుఎస్కి, చైనాకి, ఇతర 8 రకాలైనటువంటి దేశాలకి భారతదేశం నుంచి మంచి నాణ్యత కలిగినటువంటి పొగాకును పంపించడం ఆనవాయితీగా వస్తుంది. 11,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఈ దేశానికి లాభంగా వస్తుంది. అటువంటి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి కంపెనీలతో కుమ్ముక్కయ్యి 320, 350 రూపాయల వంతున కిలో పొగాకుకు ఇవ్వవలసినటువంటి మద్దతు ధర ఈరోజు గణాంకాలను పరిశీలిస్తే 209. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత ప్రైమ్ ఎడ్యుకేషన్ ప్రసారం స్టే విత్